గజం భూమి 13,500 రూపాయలతో 151 గజాల భూమి 20 లక్షలు మాత్రమే. నమస్తే, నేను విజయ్. కర్ణాటక తెలంగాణ తరహాలోనే ఏపీలో కూడా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని ఏపీ ప్రభుత్వం కల్పించబోతుందా? ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో గెలవడానికి ఈ పథకాన్ని అమలు చేస్తామంటూ తెలుగుదేశం పార్టీ ప్రకటించినటువంటి నేపథ్యంలో టీడీపీ పథకానికి చెక్ పెట్టే విధంగా కూడా ఏపీ ప్రభుత్వం, ముఖ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చే సంక్రాంతి నుంచి ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారా? దీనిపై విశ్లేషించడానికి మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. నమస్తే కేశవ్ గారు. నమస్తే విజయ్. ఎక్కడ చూసినా ఇప్పుడు ఫ్రీ 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 ఇదే బాట ఎక్కడ చూసినా కూడా కనిపిస్తుంది. కర్ణాటక తరహాలో తెలంగాణలో కూడా దీన్ని ప్రకటించారు, మేనిఫెస్టోలో పెట్టారు, ఆల్రెడీ అమలు కూడా చేస్తున్నారు. ఆల్రెడీ కాంగ్రెస్ కంటే కూడా ముందే ఏపీలో ఆల్రెడీ చంద్రబాబు దసరాకే అనౌన్స్ చేశారు. ఇప్పుడు దీనికి చెక్ పెట్టడానికి ఇప్పుడు వైసీపీ సంక్రాంతి నుంచి ఈ పథకాన్ని వెంటనే అమల్లోకి తీసుకొస్తుంది అనేది పెద్ద సోషల్ మీడియాలో ఒక హాట్గా డిస్కషన్ నడుస్తుంది. ఏంటంటారు, నిజంగా ఆ పరిస్థితి ఉంటుందా? ఖచ్చితంగా అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నీవు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టుగా లాస్ట్ టైము జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలు చేస్తూ 2,000 రూపాయలు పెన్షన్ చేస్తామని అనౌన్స్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు 2019 జనవరి నుంచి పెన్షన్ స్కీమ్ అమలు చేయడం మొదలుపెట్టారు. అంటే అప్పటి వరకు 1,000 రూపాయలు ఉన్నదాన్ని 2,000 చేశారు ఒకేసారి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మేనిఫెస్టోలో మార్చుకొని 3,000 రూపాయలు ఇస్తామని ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 250 చొప్పున 4 సంవత్సరాల్లో పెంచుకుంటూ వచ్చారు. అది వేరే కథ. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే, దసరాకి ఒక మినీ మేనిఫెస్టో అని తెలుగుదేశం పార్టీ సూపర్ 6 అని రిలీజ్ చేసింది. అందులో ఇది కూడా ఒక ముఖ్య వంట గ్యాస్ పథకం, ఇవన్నీ కూడా అక్కడ కర్ణాటకలో అప్పటికే అమలు చేశారు. వాళ్ళు హామీ ఇచ్చారు, అధికారంలోకి వచ్చారు. సేమ్ మోడల్ని ఇక్కడ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసింది. తెలంగాణలో మళ్ళీ దానికి కర్ణాటకలో 5 గ్యారంటీలే ఇచ్చారు, తెలంగాణలో 6 గ్యారంటీలు ఇచ్చి ఇక్కడ సక్సెస్ అయ్యారు. ఇది ఒక సక్సెస్ఫుల్ ఫార్ములా అని చెప్పడానికి 2 రాష్ట్రాలు పెద్ద ఉదాహరణలుగా కనిపిస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన 10 రోజుల్లోనే దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. 10 రోజులు కూడా కాదు, 1 వీక్. 8వ తారీఖు ప్రమాణ స్వీకారం చేశారు, 9వ తారీఖు సోనియా గాంధీ పుట్టినరోజు అని చెప్పి 2 హామీలు అమలు చేసి 2 హామీల్లో ఉచిత బస్సు ప్రయాణం ఒకటి. టికెట్లు తయారు చేయడానికి 1 వారం రోజులు సమయం పడితే కూడా 1 వారం రోజులు ఆ మహిళలందరికీ ఫ్రీ అని ఇచ్చి పడేశారు. తర్వాత సంగతి తర్వాత ఎలాంటి కార్డ్స్ చూపించి ఐడి కార్డ్స్ చూపించాల్సిన అవసరం కూడా లేదని చెప్పని కూడా చెప్పేశారు. కాబట్టి మహిళలు బస్సు ఎక్కితే ఫ్రీ, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, రాష్ట్రం మొత్తంలో ఎక్కడైనా పర్యటించవచ్చు అనేది ఒక క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటంటే, తెలంగాణ మోడల్ చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది, అంతర్గతంగా కసరత్తు కూడా జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో రోజుకి 40 లక్షల మంది బస్సు ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నట్టుగా ఒక అంచనా ఉంది. అందులో మహిళలు 15 లక్షల మంది వరకు ఉంటారు. అలానే పాస్ హోల్డర్స్, వివిధ రకాల పాసులు, అన్ని రకాల పాసులు మనం లెక్కేసి చూస్తే కనుక, ట్రావెల్ యాజ్ యూ లైక్ ఇట్లాంటివన్నీ కలిపి చూసుకుంటే కనుక 10 లక్షల మంది దాకా పాస్ హోల్డర్స్ ఉన్నారనేది ఒక అంచనా ఉంది. అందులో మహిళలు, విద్యార్థినులు వీళ్ళ లెక్క తీస్తే కూడా 3 నుంచి 4 లక్షల్లో వస్తుంది. ఇప్పుడు ప్రయాణం లెక్క చూసుకుంటే ఈ 3 నుంచి 4 లక్షల మంది ప్రతిరోజు ప్రయాణం చేయడం వలన ప్రభుత్వానికి ఆర్టీసీకి వచ్చేటువంటి ఆదాయం, ఇప్పుడు ఆర్టీసీ ప్రభుత్వ రంగ సంస్థ, తెలంగాణలో కార్పొరేషన్ కాబట్టి మనం ఇంకా కార్పొరేషన్గా మాట్లాడుతున్నాం. అక్కడైతే ప్రభుత్వ రంగ సంస్థగా మారిపోయింది కాబట్టి పూర్తిగా అది కార్పొరేషన్ కోటాలో లేదు, ప్రభుత్వమే జీతాలు చెల్లించేటువంటి పరిస్థితిలో ఉంది. కాబట్టి రోజుకి ఈ 3-4 లక్షల మంది చేసేటువంటి చెల్లింపులు కానీ, ప్రయాణాలు చేసేటువంటి వాళ్ళు మహిళల నుంచి కానీ వచ్చేది ఒక 6 కోట్లు వస్తుంది అనేది ఒక లెక్క కట్టారు అధికారులు. ఆల్రెడీ ఇంతకుముందు ఆర్టీసీ ఇవన్నీ కూడా అనౌన్స్ చేసింది. ప్రభుత్వం రోజుకు ఒక 6 కోట్ల ఆదాయాన్ని వదిలేసుకుంటే ఇమీడియట్గా అమలు చేయడానికి అవకాశం ఉన్నటువంటి స్కీమ్ ఇది. ఎన్నికలకి 3 నెలల సమయం, 3 నెలలు కూడా లేదు, 2 నెలల సమయం ఉంది. ఎందుకంటే February 2 అంటే రేపు సంక్రాంతి, అంటే జనవరి 15కి అట్లా ఇంప్లిమెంట్ చేయడం మొదలు పెడితే ఒక నెల రోజులు ఉచిత ప్రయాణం అనేటువంటి పథకం ఆంధ్రప్రదేశ్ 180 నుంచి 200 కోట్లు కానీ పెడితే అంతే, అంతకంటే అంత కూడా అవ్వదు. ఎందుకంటే 1 మంతే కదా ఓవరాల్గా జరిగేది. పర్ డే 6 ఇదంటే ఒక 180 కోట్లు పోతున్నాయి అని చెప్పి అనుకోవాలి అంతే. ఇక ఆ లెక్కన చేసేస్తే ఒక నెల రోజులకి, తర్వాత ప్రతి నెల ఆ 200 కోట్లు వదిలేసుకోవడానికి ప్రిపేర్ అవుతుంది ప్రభుత్వం. ఇప్పుడైతే ఇమీడియట్గా మహిళల మనసులు గెలుచుకోవడానికి అవకాశం ఉన్నటువంటి స్కీమ్ అది. ఎలాంటి కసరత్తులు చేయకుండా, అదనపు చెల్లింపులు ఏమి చేయకుండా చేయగలిగింది. ఎందుకంటే ఆర్టీసీకి వచ్చే ఆదాయం అంతా మళ్ళీ ప్రభుత్వానికి వచ్చేటువంటి లెక్కే కదా. ఆ ఆదాయాన్ని వదిలేసుకుంటే ఈ ప్రయాణం అనేది సులువు అయిపోతుంది. 100% ఇది అమలు చేయడానికి అవకాశం ఉన్నటువంటి పథకం. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. ఇంకా ఏదో ఉమ్మడి మేనిఫెస్టోలు రిలీజ్ చేయడానికి కూడా తెలుగుదేశం పార్టీ కొంత కసరత్తు చేస్తుంది. చంద్రబాబు నాయుడు అలానే పవన్ కళ్యాణ్ కలిసి రాష్ట్రంలో 3 చోట్ల సభలు పెట్టాలి, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ, అది కూడా తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో పెట్టాలి. దానికి సంబంధించి అక్కడ మినీ మేనిఫెస్టోలని ఇప్పుడు ఎట్లా అయితే చెప్పారో
అక్కడ మేనిఫెస్టోలు రిలీజ్ చేయాలనేటువంటి ఒక కసరత్తు చేస్తున్నాం. కాబట్టి ఎన్నికల వాతావరణం వేడెక్కుతుంది. సో ఈ టైంలో ఏ పార్టీ కూడా అవకాశం వదులుకోదు. 100% జగన్మోహన్ రెడ్డి గారు స్కీమ్కి ఏం పేరు పెడతారో చూడాలి. ఇక 15వ తారీఖు బహుశా సంక్రాంతి ముందర రోజు కానీ సంక్రాంతి రోజు కానీ మొదలుపెట్టేటువంటి అవకాశం ఉన్నటువంటి పథకం ఇది. ఖచ్చితంగా ప్రభుత్వం ఆ దిశగా అడుగులైతే వేస్తుంది. ఆల్రెడీ ఆర్టీసీలో కీలకమైనటువంటి అధికారులకి దీనికి సంబంధించిన డైరెక్షన్స్ ఇచ్చారు. మొత్తంగా అయ్యేటువంటి ఆర్థిక వ్యయం ఎంత అనే దాని మీద కూడా మదింపు జరుగుతున్నట్టుగా సమాచారం అయితే వస్తుంది. సో ఈ పథకం ద్వారా మహిళల ఓట్లకు టార్గెట్ చేసినటువంటి వైసీపీ ఇప్పటికిప్పుడు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే దీనివల్ల ప్రయోజనం ఎంతవరకు ఉంటుంది? అంటే గతంలో కూడా చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పసుపు కుంకుమ ఎన్నికలు కేవలం 2 నెలల ముందు మాత్రమే ఆయన ఇంప్లిమెంట్ చేశారు. కానీ ఎక్కడ కూడా ఆ స్థాయిలో మహిళల ఓట్లు టీడీపీకి వచ్చినటువంటి పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు వైసీపీకి అదే పరిస్థితి ఏమన్నా ఎదురయ్యే పరిస్థితి ఉంటుంది. అంటే ఇక్కడ వాతావరణం మనం ఎలా అంచనా వేయాలంటే ఇమీడియట్గా ప్రభుత్వానికి కానీ మహిళలకు కానీ పెద్ద పురుషులకి ఏమన్నా పథకాలు అనౌన్స్ చేయాలంటే చాలా క్లిష్టమైనటువంటి ప్రక్రియ. బట్ మహిళల విషయంలోకి వచ్చేసరికి పెద్ద ఇబ్బందికరమైనటువంటి అంశం కాదు ఇది. పైగా 6 కోట్లు పర్ డే ఖజానాకు వచ్చేటువంటి నష్టం అంటే 6 నుంచి ఒక 7 కోట్లు నష్టం అనుకున్నా కానీ ఓవరాల్గా వచ్చేటువంటి లబ్ధి ఎక్కువ ఉంటుంది. ప్లస్ దీనికి అనుబంధంగా మరికొన్ని స్కీమ్స్ ఉన్నాయి. కాబట్టి ఇది అమలు చేయడం మొదలుపెట్టారంటే జగన్మోహన్ రెడ్డి గారు మిగతాయి కూడా అమలు చేస్తారనేటువంటి అంచనా ఉండొచ్చు. సో ప్రజల పల్స్ అనేది మనం ఒకసారి డిసైడ్ చేయలేం. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు 1 కోటి వరాలు అనేటువంటి పథకం తీసుకొచ్చారు. బట్ ఎవరూ ఒప్పుకోలేదు. మొన్న ఇతను కొడాలి నాని కూడా కామెంట్ చేశాడు, మీరు ఆ లాస్ట్ టైం ఇన్ని హామీలు ఇచ్చారు కదా, 600 హామీలు ఇచ్చారు, ఆ 600 హామీలు లెక్క చెప్పండి అని అడిగారు. కాబట్టి మేనిఫెస్టోలు లెక్క వేరు, అధికారాన్ని దక్కించుకునేటువంటి క్రమంలో వ్యూహరచన వేరు. ఇక్కడ జరగబోయేది చంద్రబాబు నాయుడు చేసినటువంటిది అప్పుడు జరిగినటువంటి పరిణామం ఏంటంటే చంద్రబాబు నాయుడు ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ పద్ధతిలో వెళ్ళాడు. అప్పుడే ఏర్పడినటువంటి రాష్ట్రం, లోటు బడ్జెట్ ఒక 17,000 కోట్లు ఉంది. అలానే పెద్ద పెద్ద కమిట్మెంట్లు ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణం, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. కాబట్టి ఎప్పటికప్పుడు ఆయన పొదుపు పాటించుకుంటూ వెళ్ళగలిగాడు. కాబట్టి అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా 5వ తారీఖు 10వ తారీఖు లోపు జీతాలు ఇచ్చేటువంటి వాతావరణం ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మొదటి రోజు నుంచే పథకాల పంపకం అనేది మొదలైంది. కాబట్టి డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్స్ అనేది బటన్ నొక్కడం అనేటువంటి విమర్శలు వచ్చినా కానీ ముఖ్యమంత్రి ఏమాత్రం వెనక్కి తగ్గలేదు, నేను అవే చేస్తాను అనేటువంటి ఉద్దేశంలో వెళ్తున్నాను. కాబట్టి అన్ని బటన్స్తో పాటు ఇది కూడా ఇంకొక బటన్, అదనపు బటన్ అవుతుంది. కాబట్టి అది పెద్ద ఇంపాక్ట్ చూపించేది కాదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి నైజమే ఇది. కాబట్టి ఆయన ఇలానే ఉచిత పథకాలు అమలు చేయడానికి ఉంటారు. మళ్ళీ ఆయన వచ్చారు అంటే కనుక ఈ పథకాలన్నీ కొనసాగుతాయనే నమ్మకం ప్రజల్లో ఉందనుకో 100% ఆయనకే వేస్తారు. ఇది ఓన్లీ ఎన్నికల హామీ, ఎన్నికల తర్వాత ఏమైనా ఒకవేళ ఆయన ఉచిత ప్రయాణం చెప్పినా కానీ ఆల్రెడీ టీడీపీ మేనిఫెస్టోలో పెట్టింది కాబట్టి గవర్నమెంట్ మారినా ఈ పథకం అయితే కంటిన్యూ అవుతుంది అంటే పెద్ద ఇంపాక్ట్ చూపించేటువంటి పథకంగా దీన్ని మనం కన్సిడర్ చేయలేము. అలాగే ఇంకొకటి ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే తెలంగాణ కర్ణాటక స్టోరీస్ వేరు, ఆంధ్రప్రదేశ్ స్టోరీ వేరు. ఎందుకంటే వర్కింగ్ ఉమెన్ సెక్షన్స్ ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో తెలంగాణని మనం ఆంధ్రప్రదేశ్ని చూస్తాం. ఇప్పుడు నిన్ననే రిలీజ్ అయింది మొత్తం ఇండియాలో వెల్ స్కిల్డ్ ఉమెన్ పవర్ ఉన్నటువంటి స్టేట్స్లో నంబర్ 1 కర్ణాటక, అంటే బెంగళూరు నంబర్ 1 పొజిషన్లో ఉంది. అలానే వెల్ స్కిల్డ్ ఓవరాల్గా అంటే ఉమెన్ సెగ్మెంట్లో కర్ణాటక ముందుంటే వెల్ స్కిల్డ్ కేటగిరీలో తెలంగాణ ముందుంది స్టేట్ వైడ్గా. కాబట్టి ఇప్పుడు ఎక్కువ మంది పని చేయడానికి బయటకు వచ్చేటువంటి మహిళలు ఉన్నప్పుడు బస్సు ప్రయాణం ఉచితమైనప్పుడు వాళ్ళకి వెసులుబాటు ఉంటుంది, ఉపయోగం ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో పని మీద వెళ్ళేటువంటి మహిళల శాతం తక్కువ, ఓన్లీ కాలేజీలకు వెళ్ళేటువంటి విద్యార్థుల శాతమే ఎక్కువ ఉంది. చదువుకుంటున్నటువంటి కాబట్టి వాళ్ళందరికీ ఓట్లు ఎంతవరకు అప్లై, 18 ఏళ్ళు దాటిన వాళ్ళు అందులో ఎంతమంది ఉన్నారు, 18 ఏళ్ళ లోపు వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అది ఈ 2 అంశాలు అక్కడ ప్రభావం చూపించేటువంటి అంశాలు అవుతాయి. కాబట్టి అది పెద్ద స్కీమ్ కాదు. ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ హామీలో పెట్టినా అది పెద్ద స్కీమ్ ఏం అవ్వదు. ఎందుకంటే ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ ఉమెన్ బయటకు వచ్చి ప్రతిరోజు ఒక యాక్టివిటీ ఉన్నప్పుడు మాత్రమే ఈ స్కీమ్ వల్ల ఎక్కువ ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు ఎలాగో ఉచిత బస్సు కదా అని ఈసారి అమ్మగారింటికి వెళ్దాం, అక్కగారింటికి వెళ్దాం, అత్తగారింటికి వెళ్దాం పోస్టులు వీడియోలు కూడా చూస్తూనే ఉన్నాం. కాబట్టి అక్కడ వచ్చేటువంటి నియంత్రణ వలన పెద్దగా బెనిఫిట్ ఉండకపోవచ్చు. కానీ ప్రజలు ఏంటంటే ఏదైనా ఉచితం అనగానే వెంటనే అట్రాక్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఈరోజు దేశంలోనే దేశవ్యాప్తంగా ఉంది. కాబట్టి అది ఎంతవరకు బెనిఫిట్ చేస్తుంది అనేది రాజకీయ నాయకులు అంచనా వేసుకోవాలి. తెలంగాణతో పోల్చి చూసినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో పర్ డే రోజువారీ ప్రయాణాలు చేసేటువంటి మహిళల సంఖ్య తక్కువగానే ఉంది. రూరల్ ప్రయాణాలు అంటే గ్రామీణ ప్రాంతాలకు జరిగేటువంటి ప్రయాణాల కంటే కూడా పట్టణాల్లో జరిగేటువంటి ప్రయాణాల నిష్పత్తి చాలా తక్కువగా ఉంది. ఈ 3 అంశాలను దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు ఇది గొప్ప స్కీమ్ ఏమి కాదు. కాకపోతే ఏంటంటే ఉచిత ప్రయాణం అనేది ఒక అట్రాక్షన్గా ఉంటుంది. కాబట్టి ఎంత మేరకు ప్రభావం చూపిస్తుందో చూడాలి మనం.
అలాగే ఇప్పుడు టీడీపీ మరొక మాట కూడా చెప్తుంది, తెలంగాణలో కూడా సేమ్ ఇలాంటి పరిస్థితి నడిచింది. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పి ముందు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. బీఆర్ఎస్ ఒక 100 రూపాయలు తగ్గించి 400 మే ఇస్తామని చెప్పి బీఆర్ఎస్ చెప్పింది. సో అక్కడ బీఆర్ఎస్ కాకుండా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపారు ఓటర్లు అనేది టీడీపీ చెప్తుంది. అలాగే మేము ముందు ప్రకటించాం కాబట్టి మాకే దీనివల్ల అడ్వాంటేజ్ ఉంటుందని టీడీపీ ఉంటుంది. ఏమంటారు దాన్ని? అంటే ఒకటి ఇక్కడ గ్యాస్ అనేది ఈరోజు మిడిల్ క్లాస్కి, ఆ దిగువ మధ్యతరగతి వర్గాలకి, ఇంకా పేద వర్గాలకైతే అత్యంత బర్డెన్గా మారినటువంటి పరిస్థితి. ఇదే చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు ఇక్కడ దీపం పథకాలని ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి ఆయనని దృష్టిలో పెట్టుకొని చూస్తే కూడా అప్పట్లో ఆయన ఉజాలా యోజన తీసుకొచ్చి ఉచిత గ్యాస్ పథకాలు ఇచ్చారు. గ్యాస్కి అలవాటు చేశారు, పొల్యూషన్ ఉండదు, మీ ఆరోగ్యం బాగుంటుంది, ఇవన్నీ చెప్పి 1000 రూపాయలకు ఒక సిలిండర్ ఇస్తున్నారు. కాబట్టి అది గుదిబండగా మారిన మాట వాస్తవం. కాబట్టి దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది. కానీ ఎప్పుడైతే వైట్ రేషన్ కార్డుకి లింక్ చేసి కేవలం ఈ 3 లక్షల రూపాయల ఆదాయ పరిమితి లోపు ఉన్న వాళ్ళకి మాత్రమే మేము గ్యాస్ సిలిండర్ ఇస్తామనేటువంటి మాట చెప్పారు, అది పెద్ద ఇంపాక్ట్ చూపించేటువంటి అంశంగా కానీ, అంటే ఎక్కువ మంది పైన ప్రభావం చూపించేటువంటి అంశంగా ఉండదు. ఆ వర్గాల్లో ఎంతమంది వస్తారో అంతమంది వస్తారు. కాబట్టి దాని శాతం కూడా తక్కువ. ఈ అంశం చూసుకున్నప్పుడు ఓవరాల్గా ఓటింగ్ పర్సంటేజ్లో ఏంటి, ఓన్లీ ఆ దిగువ వర్గాలు మాత్రమే ఓటింగ్ వేయవు, వాటి ప్రభావం ఉంటుంది ఆ కింది స్థాయి వాటిలో మాత్రమే. కానీ మిగతా వర్గాలన్నీ కూడా ఉంటాయి కదా, కాబట్టి మాకెవరికి ఆ ప్రయోజనం లేదు కదా. కాబట్టి వాళ్ళ డెసిషన్ వాళ్ళు తీసుకున్నారు. రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసేటువంటి గ్యాస్ సిలిండర్ 500 రూపాయలు 600 రూపాయల సిలిండర్ అందరికీ వర్తించదు. ఇప్పుడు ఈరోజు చాలా క్లియర్గా తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది, తెల్ల రేషన్ కార్డే అన్నిటికీ కీలకం అన్నారు. ఒకవైపు ఏమో తలసరి ఆదాయాలు పెరుగుతున్నాయి అంటారు, ఆదాయ వనరులు పెరుగుతున్నాయి అంటారు, అవకాశాలు పెరుగుతున్నాయి. ఇంకోవైపు తెల్ల రేషన్ కార్డును ప్రమాణంగా పెట్టినప్పుడు తెల్ల రేషన్ కార్డు ఎంతమందికి ఉంటుంది, తెల్ల రేషన్ కార్డు ఎంతమందికి ఇస్తున్నారు? 30,000 జీతం మినిమం 30,000 జీతం దాటిన వాళ్ళకు కూడా తెల్ల రేషన్ కార్డు వచ్చేటువంటి పరిస్థితి లేదు కదా. 20,000 నుంచి 30,000 జీతం దాటిన వాళ్ళకు కూడా లేని పరిస్థితి ఉంది కదా. కాబట్టి దాని ప్రభావం తక్కువ అవుతుంది. ఎప్పుడైతే ఎక్కువ వాల్యూమ్కి కనెక్ట్ అయ్యేటువంటి పథకాలు ఇస్తారో అప్పుడు దాని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అందరికీ వర్తించేటువంటి హామీలు కావు. కాకపోతే ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి వాతావరణం 2 దఫాలుగా ప్రభుత్వాన్ని చూసిన తర్వాత, అలానే ఒక కుటుంబమే మా పైన అజమాయిషీ చేస్తుందనేటువంటి భావజాలం ప్రజల్లో నాటుకున్న తర్వాత దానిపైన వచ్చినటువంటి ప్రతిదాడిగా కాంగ్రెస్ గెలుపుని మనం చూడాల్సి ఉంటుంది. కాబట్టి ఓన్లీ కాంగ్రెస్ బలపడడం వలన లేదా ఇచ్చిన హామీల వల్లనే గెలిచింది అనుకోవడం కూడా తప్పు. వాటి ప్రభావం ఉంటుంది, అన్ని అంశాలు పనిచేస్తాయి. ఇంకా ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలన పైన ఒక రెఫరెండం లాగా దీన్ని చూడాల్సి ఉంటుంది. ఒకవేళ రేపు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారనుకోండి, ఎప్పటివరకు ఆయన తీసుకున్నటువంటి విధి విధానాలు, నిర్ణయాలు అన్నీ ఏవైతే విమర్శిస్తూ వచ్చారో ప్రజామోదం పొందినట్టే కదా, ఎవరు క్వశ్చన్ చేయలేదు. రేపు రాజధాని మీద కూడా కోర్టులు కాదన్నా కానీ ఆయన 3 చోట్ల నేను రాజధాని పెడతానంటే ఎవరు అడిగేటువంటి అవకాశం ఉండదు. గెలవలేదనుకోండి ఆ లెక్క మళ్ళీ వేరుగా ఉంటుంది. కాబట్టి ప్రజలు ఈ అంశాలు అన్నింటినీ చూసుకుని ఆయా వర్గాలకు ఏవి కనెక్ట్ అవుతాయో దానికి తగ్గట్టుగానే రియాక్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ ఓవరాల్గా పరిపాలన మీద వచ్చేటువంటి ఇది ఒక రెఫరెండంగా కనుక, ప్రజాభిప్రాయంగా కనుక దీన్ని మనం చూసేటువంటి క్రమంలో ఈ పథకాలు తీసుకొచ్చేటువంటి మార్పు చాలా పరిమితమైనటువంటి స్థాయిలోనే ఉంటుంది. మహిళలకి ఉచిత ప్రయాణం అనే దానివల్ల ఒకవేళ వర్కింగ్ ఉమెన్ క్లాస్ ఎక్కువగా ఉండేటువంటి నగరాలు అంటే విజయవాడ కానీ, గుంటూరు కానీ, విశాఖపట్నం కానీ, అలానే తిరుపతి లాంటి నగరాల్లో కొంత ఆ ప్రభావం ఎక్కువ ఉండొచ్చు. కానీ మిగతా ప్రాంతం అంతా కూడా గ్రామీణ ప్రాంతంగానే ఉంది కదా. వేరే ఇండస్ట్రీస్, వేరే రకమైనటువంటి డెవలప్మెంట్ ఇవి ఉంటే కనుక వర్కింగ్ ఉమెన్ ఎక్కువగా అక్కడికి వెళ్ళేటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు బస్సు అవసరం ఉంటుంది. కాబట్టి నిత్య ప్రయాణికులు ఎవరైతే ఉంటారో మహిళలుగా వాళ్ళకి ఉపయోగం జరుగుతుంది. ప్రభుత్వం కూడా పెద్దగా బరువు కాదు ఇది అనుకునేటువంటి క్రమంలో నెలకు ఒక 200 కోట్ల రూపాయలు కాదు అనుకుంటే కనుక ప్రభుత్వం అమలు చేయడానికి చాలా సులువైనటువంటి మార్గం కనిపిస్తుంది. విపక్షాలకు అధికారం లేదు కాబట్టి, అధికార పక్షం చేతిలో అధికారం ఉంది కాబట్టి ఇంకా 3 నెలల సమయం ఉంది, అంటే 2.5 నెలలు అయితే నికరంగా సమయం ఉంది. కాబట్టి ఇమీడియట్గా అమలు చేయడానికి అవకాశం ఉన్నటువంటి పథకం అది. మిగతా వాటిపైన కూడా కసరత్తు చేసి ఉండొచ్చు, కానీ ఇది సులువుగా జరిగిపోతుంది కాబట్టి తక్షణం సంక్రాంతి నుంచి సంక్రాంతి కానుకగా వైసీపీ ప్రభుత్వం దీన్ని అమలు చేయడానికి అయితే 100% అవకాశాలు ఉన్నాయి. రైట్ సార్. సో ఏపీలో ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం ద్వారా ప్రభుత్వం మీద పెద్దగా ఆర్థిక భారం పడదు కాబట్టి దీన్ని వెంటనే అమల్లోకి తీసుకురావడానికి ఏపీ ప్రభుత్వం ఖచ్చితంగా యోచన చేస్తుంది. వచ్చే సంక్రాంతి నాటి నుంచే ఈ పథకాన్ని అమలు చేయడానికి జగన్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేశవ్ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.